సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నగరంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. మొత్తం 132 మంది ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా విని సంబంధిత శాఖ అధికారులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో వీధి లైట్లు వెలగడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని, పార్కుల్లో లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజలు తమ అర్జీల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యను ఆయా విభాగాల అధికారులతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. చేసిన కబ్జాలు మళ్ళీ మన వెనక్కి తీసుకున్నాం. ఈ రోజున కాకినాడ పట్టణంలో చాలా చోట్ల కబ్జాలు జరిగితే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం, ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చెప్పాం, మన ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగితే ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి శాఖలో కూడా ఈరోజు ప్రజలు ఏ విధంగా అభివృద్ధి ఆశిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటారో ఆ కోరికలన్నీ 100% మన కార్పొరేషన్ మనం నెరవేర్చాం. అందుకే 3వ స్థానం సంపాదించుకున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం మనందరూ కూడా. అయితే ఈ రోజున ఎంత చేసినప్పుడు కూడా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి మనకి. కానీ అందరూ సమిష్టిగా పనిచేయాలి. సమిష్టిగా పనిచేయకపోవడం వల్ల కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. అవి కూడా మనం సరి చేసుకున్నట్లయితే ఈరోజు నంబర్ 1 స్థానానికి వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనందరూ కూడా నంబర్ 1 స్థానానికి వెళ్తాం ఈ రోజున. ఆ విధంగా మనం ఎవరికైనా సరే ఉంటుంది, నేను పెద్ద పోస్టులో ఉన్నాను, నేను చిన్న పోస్టులో ఉన్నాను కాదు, చిన్న పెద్ద తేడా లేకుండా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈరోజు రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు. ఆయనకి టైం అనేదే లేదు అసలు చెప్పాలంటే, ఆ విధంగా కష్టపడుతున్నారు. ఎవరి శాఖ వాళ్ళు ఈరోజు కష్టపడి పనిచేస్తారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది వల్ల ముందుకు తీసుకెళ్ళి పనిచేస్తారు. అలాగే కాకినాడ నగరంలో కూడా మనం ఈరోజు ఇప్పుడు ప్రజా దర్బార్లో గతంలో వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా మనకి ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ పార్కులు డెవలప్ చేయాలనే విషయాలన్నీ ఇచ్చారు వాళ్ళు. ఆ ఇచ్చినవి కూడా మనం ఇప్పటికే ప్రపోజల్ తయారు చేసుకున్నాం. ఆయన కూడా టన్నులు పిలిచే స్టేజ్లో కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరైతే వచ్చారో ఇదే విషయాల మీద మళ్ళీ రావచ్చు, ఆ విషయాన్ని వివరించి వాళ్ళకి చెప్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ